ఆ ప్రయత్నం ఈరోజు మనం గమనించినట్లయితే చాలా సందర్భాల్లో ఈ భూమి మీద అనేక మంది ఆది నుండి కూడా దేవుడు ఉన్నాడు అనేటువంటి నమ్మే ప్రజలు చాలా మంది ఉన్నారు. మనం రిమోట్ ప్రాంతాల్లోకి వెళ్ళినప్పటికీ కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే అంటే ట్రైబల్స్ ట్రైబల్స్ నాగరికత లేని వాళ్ళు అనాగరికులుగా ఉన్నప్పుడు కూడా నాగరికులకి అనాగరికులకి ఉన్నటువంటి ఒక కామన్ పాయింట్, చాలా కామన్ పాయింట్స్ ఉన్నాయి. అలాంటి వాటిలో ఒక కామన్ పాయింట్ ఏంటంటే దేవుడు దేవుడు అనే ఒక వ్యక్తిని, దేవుడు అనేటువంటి ఒక శక్తిని, లేదంటే దేవుడిని వారు పూజించటం, లేదంటే దాని కొరకు వెతుకులాడటం. మనం అనాగరికుల్లోకి వెళ్ళినా, ట్రైబల్స్లోకి వెళ్ళినా, అక్కడ కూడా వాళ్ళకి ఏ విషయాలు తెలిసినా తెలియకపోయినా దేవుడు అనేటువంటి ఒక దాన్ని పూజిస్తూ ఉంటారు. ఈ భూప్రపంచం మీద ఇప్పటి వరకు చాలా మంది అనేక రకాలుగా దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నారు, పూజిస్తూ ఉన్నారు. అయితే మనము అనుకున్నదంతా దేవుడు అవుతారా? మనము దేవుడు అనేది నిజంగానే దేవుడా అనేది ఒక ప్రశ్న. ఎందుకు ఇది ప్రశ్న అంటే ఆ మానవుని యొక్క ఊహలో నుండి పుట్టినది దేవుడు కాదు. చాలా సందర్భాల్లో కొంతమందితో మాట్లాడినప్పుడు ఏమంటారంటే ఈ భూప్రపంచాన్ని మొత్తాన్ని, ఈ సృష్టి మొత్తాన్ని ఏదో ఒక శక్తి నడిపిస్తూ ఉందండి, అది మాత్రం ఒప్పుకోవాలి మరి అని చెప్పి అంటూ ఉంటారు. అది శక్తి, అది లేదంటే వ్యక్తి, అది శక్తి కాదు, శక్తి మాత్రమే కాదు, కానీ అది ఒక వ్యక్తి అని మనం అర్థం చేసుకుంటే ఆ ఆ వ్యక్తి కనుక తనకి వ్యక్తిత్వం ఉంటుంది. ఎలా అంటే శక్తి అంటే ఆ శక్తికి ఆ కొన్ని వ్యక్తిత్వం ఉండదు, వివేచన ఉండదు బేసికల్ గా. అంటే మనం ఉదాహరణకి చూసుకుంటే ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రిసిటీ అనేది పవర్, కానీ దానికి వివేచన ఉండదు. అది చిన్నపిల్లలైనా ఎవరినైనా కూడా దాన్ని ముట్టుకుంటే షాక్ కొడుతుంది. అలాగే ఈ చాలా శక్తికరమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఫైర్, అది కూడా ఫైర్ అనేది ఒక పవర్, కానీ దానికి ఇంటెలిజెన్స్ లేదు. లేదా ఈ ఎలక్ట్రిసిటీ కానీ, లేదంటే ఇంకే సౌండ్ ఎనర్జీ అంటారు, అంటే అది కూడా ఒక శక్తి. అది మన యొక్క భావాల్ని అర్థం చేసుకోలేదు, ఎపతి ఫీల్ కాలేదు. ఇప్పుడు దేవుడు మానవుడిని దగ్గరించి పూజలు అందుకుంటున్నప్పుడు అతడు మానవుణ్ణి అర్థం చేసుకోగలిగిన వాడుగా ఉండాలి. ఇది బేసిక్ కాన్సెప్ట్. మనం ఏది కొత్త విషయాన్ని ఏమి చర్చించుకోవట్లేదు, కానీ బేసిక్ గా ఆలోచిస్తే అనేక మంది అయ్యా నువ్వు దేవుడు లాంటి వాడు అయ్యా అంటారు. దేవుడు లాంటి వాడు ఒకడే, కానీ కొంతమంది మేమే దేవుళ్ళు అంటున్నారు. నిజంగానే ఎవరన్నా నేను దేవుణ్ణి అనుకున్నంత మాత్రాన దేవుడు అయిపోతాడా? ఒకడు దేవుళ్ళు అని అనటానికి ఏ అర్హతలు, లేదంటే ఎటువంటి గుణగణాలు కలిగి ఉండాలి అనే దాన్ని మనం చూస్తే దేవునికి ఉన్న వ్యక్తిత్వాన్ని మనం దైవత్వము అనవచ్చు. దేవునికి ఉన్న వ్యక్తిత్వాన్నే మనం దైవత్వం అంటే, ఆ దైవత్వం ఏంటి? ఆ దైవత్వము కొన్ని గుణగణాలని మనకు తెలిసిన విషయాలే మరలా మరొకసారి టచ్ బేస్ చేసుకుందాం. మరొకసారి ఆ చిన్నగా ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా గమనించినట్లయితే ఆ దేవుడు సృష్టికర్త అయి ఉండాలి. ఎందుకంటే సమస్తమును సృష్టించగలిగిన వాడు దేవుడు. ఆయన సృష్టికర్త అయి ఉండాలి. మనం చాలా విషయాల్లో కొంతమందిని అయ్యా నువ్వు దేవుడివి అన్నా, లేదంటే దేవుడు లాంటి వాడివి అన్నా, లేదంటే నిజంగా దేవుడే అన్నా. ఇప్పుడు ఒక అనాగరికుడిని తీసుకుంటే ఆ నాగరికుడు ఒక ఏదో ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకొని నువ్వు దేవుడు అని చెప్పి అంటూ ఉంటాడు. ఎందుకు అంటే ఆది నుండి మానవుడికి దేవుణ్ణి తో ఆ తన సంబంధాన్ని పునరుద్ధరించుకోవాలి అన్నటువంటి తపనతో తను దేవుణ్ణి తయారు చేసుకుంటూ ఉన్నాడు. అయితే మానవుడు దేవుణ్ణి తయారు చేస్తాడా, లేదా దేవుడు మానవుడిని తయారు చేశాడా? దేవుడు క్రియేటర్ అయి ఉండాలి, దేవుడు సృష్టికర్త అయి ఉండాలి.
బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఆదికాండం దేవుని యొక్క సృష్టితో ఆరంభం అవుతుంది. దేవుణ్ణి సృష్టికర్తగా ప్రజెంట్ చేస్తూ ఉంది. ఆయనే సమస్తమును సృష్టించాడు. ఆ సృష్టించటంలో తన యొక్క జ్ఞానాన్ని కనపరిచాడు, తన యొక్క శక్తిని కనపరిచాడు, తన యొక్క ముందు చూపుని, భవిష్యత్ జ్ఞానాన్ని కనపరుస్తూ ఉన్నాడు, తన యొక్క ప్రేమను కనపరుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సృష్టిని మనం జాగ్రత్తగా ధ్యానం చేస్తే దేవుని యొక్క గుణగణాలు కూడా దాంట్లో కనపడతా ఉన్నాయి. ఎలా మనము బైబిల్ ప్రకారం 6 days దేవుడు మనిషిని ఆ యొక్క సమస్త సృష్టిని సృష్టిస్తే ఫస్ట్ డేనే మనిషిని చేయలా. ఫస్ట్ డేనే మనిషిని ఎందుకు చేయలేదు అని అనుకుంటే, మరి మనిషి బ్రతకడానికి కావలసినటువంటి వస్తువులు లేదంటే బ్రతకడానికి కావలసిన ఆహారానికి సంబంధించినవన్నీ కూడా ముందుగా లేవు. సో దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క జ్ఞానం కూడా దాంట్లో కనపడతా ఉంది. చెట్లు సృష్టించడానికి ముందు దేవుడు వెలుగును సృష్టించాడు. ఎందుకంటే చెట్లు బ్రతకడానికి వెలుగు కావాలి. సన్లైట్ లేకుండా చెట్లు బ్రతకలేవు అనే దాన్ని మనం అర్థం చేసుకుంటే, దేవుడు ఆ విధంగా దేవుని యొక్క సృష్టి క్రమంలో దేవుని యొక్క గుణగణాలను కూడా మనం గమనించవచ్చు. అయితే ఎవరైనా దేవుడు అని పిలువబడాలంటే మొట్టమొదటిగా వాళ్ళు సృష్టికర్త అయి ఉండాలి. రెండవది మనం గమనించినట్లయితే సర్వశక్తిమంతుడై ఉండాలి. ఆమ్నిపోటెంట్ అంటే సర్వశక్తిమంతుడు. ఆయనకి మించినటువంటి శక్తిమంతుడు ఎవరూ లేరు. ఆయన్ని లొంగదీయగలిగిన వాడు ఎవరు లేరు. ఆయన జయించగలిగిన వారు ఎవరూ లేరు. ఈ యొక్క వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే చాలా సందర్భాల్లో వ్యక్తి, ఒక విశ్వాసి తన జీవితంలో వెళ్తున్నటువంటి మార్గాల ద్వారా లేదంటే వెళ్తున్న పరిస్థితుల్లో అనిపిస్తూ ఉంటది, సాతాను గెలిచేస్తాడేమో అని చెప్పి అనిపిస్తా ఉంది. కానీ దేవుడు సర్వశక్తిమంతుడు. అంటే ఆయన మీద ఎవరు విజయము పొందలేరు. ఆయనకంటే బలమైన వారు ఎవరూ లేరు. ఇది 100% సత్యం. దేవుణ్ణి ఓడించగలిగిన వాడు ఎవరు లేరు. దేవుడు ఓడిపోతాడన్న భయము దేవునికి లేదు. అయ్యో నేను ఓడిపోతానేమో అన్న భయం లేదు. బైబిల్ ప్రకారంగా చూసుకున్నట్లయితే సాతాను 1/3 అంటే 3 వంతుల దేవదూతలతోటి వాడు తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు ఒకే ఒక్క మాటతో వాడిని బయటికి తోలేశాడు. అంటే ఒక బైబిల్ గ్రంథంలో 2వ తెస్సలోనికల్లో చూసినట్లయితే సాతాన్ని, అపవాదిని చంపటానికి ఆయన తన నోటి ఊపిరిని వాడుతున్నట్లుగా మనం చూడవచ్చు. చూద్దామండి ఒక మాట. 2వ తెస్సలోనికలకు 2వ అధ్యాయము, తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. తన ఆగమన ప్రకాశము చేత, తన నోటి ఊపిరి చేత వాడిని నాశనం చేయను. అంటే దేవుని యొక్క శక్తి ముందు ఆయనకి వ్యతిరేకంగా పనిచేసిన అపవాది శక్తి ఎంత ఎంత పెద్దది అంటే ఆయన జస్ట్ నోటి ఊపిరితో వాడిని సంహరిస్తున్నాడు, వాడిని నాశనం చేస్తున్నాడని. అంటే దేవునికి అంటే సర్వశక్తిమంతుడు ఎవరూ లేరు. దేవుడు నేను ఓడిపోతానన్న భయం లేదు. తనని కాపాడమని మనుషుల్ని దేవుడు అర్థించటం లేదు. నన్ను కాపాడండి అయ్యా బాబు అని దేవుడు మనుషుల్ని అడుక్కోవటం లేదు. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు. మనిషి కంటే, మరి ఈ సృష్టిలో సమస్తము కంటే ఆయన బలమైన వాడు. మూడవది ఆయన సర్వజ్ఞాని. చాలా మంది ఏమనుకుంటారంటే దేవుడు కాలములో ముందుగా ప్రయాణం చేసి రాబోతున్న విషయాలు ఆయనకి తెలుసు అని చెప్పి అంటూ ఉంటారు కూడా. దేవుడు కాలములో ముందుగా ప్రయాణం చేసి ఆయన తెలుసుకోవట్లేదు. ఆయనకి
ఆయన సర్వజ్ఞాని కనుక ప్రతి ఒక్క దాని యొక్క అంతము ఆయనకి తెలుసు. అంటే దేవుడు ఏమంటున్నాడంటే ఎక్స్పెక్టెడ్ ఎండ్, దీని యొక్క ఎక్స్పెక్టెడ్ ఎండ్ ఏంటి అనేది దేవునికి తెలుసు. అంత మాత్రమే కాదు, కొన్నిసార్లు ప్రజలు అంటా ఉంటారు, దేవుడికి సైన్స్ తెలియదేమో అనుకుంటారు. దేవుడికి, ఎందుకంటే సైన్స్ వర్సెస్ గాడ్ అని దాంట్లో దేవుణ్ణి కంపేర్ చేస్తూ ఉంటారు, దేవుణ్ణి మెజర్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఈ దేవుడు అన్ని చెప్తుంటారు, దేవుడు దేవుడు అంటా ఉంటారు, సైన్స్ ఏం చెప్తుందో చూడండి అయ్యా బాబు అంటారు. సైన్స్ ఏం చెప్తుంది అని గ్రహించే జ్ఞానాన్ని మానవుడికి ఇచ్చిన వాడు దేవుడు. ఎందుకంటే మానవునికి ఈ రోజున్న జ్ఞానం అంతా కూడా ఒక్కడు సంపాదించింది కాదు. మొదటి నుండి ఒకడి గురించి ఒకడు, ఒకడి నుంచి ఒకళ్ళు, అలా ఎవల్యూషన్ అంటే పరిణామ క్రమంలో లేదంటే సమకూర్చుకుంటూ వచ్చిన జ్ఞానమే. కాబట్టి అసలు మానవుడికి ఈ సృష్టిని, అందుకే బైబిల్లో ఏముందంటే ఈ సృష్టిని చూసి మానవుడు తడిమి చూచి నిజమైన దేవుణ్ణి కనుక్కుంటాడేమో అని చెప్పి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నారంట. ఎవడైనా వివేకం కలిగి దేవుణ్ణి వెతుకుతారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారనేసి. దేవుడు సర్వజ్ఞాని అంటే దేవునికి క్వాంటమ్ ఫిజిక్స్ తెలుసు, దేవునికి న్యూక్లియర్ ఫిజిక్స్ తెలుసు, దేవునికి రాకెట్ సైన్స్ తెలుసు, దేవునికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తెలుసు, అన్నీ తెలుసు. అంత మాత్రమే కాదు, మానవుని హృదయ లోతుల్లో దాగున్న దాచబడిన ప్రతి దాన్ని కూడా ప్రభువు చూడగలడు. చాలా సందర్భాల్లో కొంతమంది ఎందుకు సైకియాట్రిస్టుల దగ్గరికి వెళ్తారు అంటే, ఆ వ్యక్తికి తను బిహేవ్ చేస్తున్న విధానము, ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు అనేది అర్థం కాక, తను దాన్ని జయించలేక, దాన్ని ఎలా నేను హ్యాండిల్ చేయాలో తెలియక సైకియాట్రిస్టుల దగ్గరికి వెళ్తూ ఉంటారు. సైకియాట్రిస్ట్ ఏం చేస్తారంటే దాన్ని చూసి, అమ్మ ఇదిగో ఇక్కడ నువ్వు డిప్రెషన్ అనే దాంట్లోకి వెళ్ళావు, అయ్యా నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళావు, లేదా నువ్వు షాక్లోకి వెళ్ళావు, లేదా నీ చిన్నప్పుడు ఈ పరిస్థితులు జరగటం వల్ల నీ మనసులో ఇలాంటి కొన్ని భావాలు కలిగినాయి, ఈ భావాలకి కారణం ఇది అని కొంత తను చదువుకున్న, తను నేర్చుకున్న, తన స్వాభావికమైన జ్ఞానాన్ని బట్టి చెప్తూ ఉంటాడు. కానీ గమనించినట్లయితే మానవుని మనస్సులో అంతరంగంలో ఉన్నదంతయు దేవుడు శోధిస్తూ ఉన్నాడు. ఆయన అంతరంగాన్ని పరిశీలించేవాడు, శోధించేవాడు అని వాక్యంలో మనం తెలుసుకోవచ్చు. దేవుడు సర్వజ్ఞాని. నాలుగోది, దేవుడు సర్వాంతర్యామి. సర్వాంతర్యామి అంటే దేవుడు రాలేని ప్రదేశం అంటూ ఈ సృష్టిలో ఏదీ లేదు. ఆయన సమస్తమంతా నిండి ఉన్నాడు అని చెప్పి బైబిల్ వాక్యం సెలవిస్తా ఉంది. ఈ సృష్టి అంతా కూడా దేవుని యొక్క సన్నిధి చేత నింపబడి ఉన్నది. అపోస్తల కార్యాల్లో ఒక మాట చెప్తా ఉన్నారు చూడండి. అపోస్తల కార్యంలో 17వ అధ్యాయము 28, 29. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరుల్లో కొందరును చెప్పుచున్నారు. కాబట్టి 28 చూస్తే, మనం ఆయన యందు చలించుచున్నాము, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము అని చెప్పి వాక్యం సెలవిస్తా ఉంది. అంటే దేవుడు ప్రత్యేకంగా, మనిషి ప్రత్యేకంగా లేడు. మనిషి దేవునిలో ఉన్నాడు. ఆయన ఉనికిలో దేవుడు అంత సర్వవ్యాపి, అంతటా ఆయన ఉన్నాడు. ఆయనలో మనిషి ఉన్నాడు. చాలా సందర్భాల్లో దీన్ని పోలుస్తా సేవకులు కానీ అనేక సార్లు ఎలా ఉంటామంటే, మానవుని పరిస్థితి ఎలా అంటే నీళ్ళలో ఉన్న చేప లాంటి వాడు. ఆ చేపని కనుక నీటిలోంచి బయటికి తీసి పక్కన పెట్టగానే అది
ఆ తట్టుకోలేదు, అంటే జీవించలేదు, అది బ్రతకలేదు. అలాగా ఈ నీరు దేవుని యొక్క సర్వము వ్యాపించినటువంటి దేవుని యొక్క సన్నిధి అనుకుంటే, దాంట్లో మనిషి ఉన్నంత వరకే మనిషి సేఫ్. ఆయన యొక్క సన్నిధి ఇంకా నిలిచి ఉన్నది కనుక ఈ భూమి మీద ఇంకా మంచి ఉన్నది, ఇంకా మనుషులు మంచితనం కలిగి ఉన్నారు. లేకపోతే దేవుడు లేని స్థితి, దేవుని యొక్క ఉనికి లేని స్థితిని మనం ఊహించలేము. దాన్ని నరకము అని చెప్పి అనుకోవచ్చు. దేవుడిని ఊహించలేని స్థితిని నరకము అని అనుకోవచ్చు మనం. అందుకే దేవుడు లేనటువంటి పరిస్థితి, దేవుడు లేనటువంటి స్థితి ఏదైనా ఉందంటే అది కేవలం నరకం మాత్రమే. నరకంలో దేవుడు ఉండట్లేదు, ఆయన యొక్క సన్నిధి ఉండట్లేదు. దేవుడు ఆమ్ని ప్రెజెంట్. ఆమ్ని ప్రెజెంట్ అంటే ఆయన సర్వవ్యాపి అయి ఉన్నాడు. ఐదో చూసినట్టయితే దేవుడు పరిశుద్ధుడు. ఏ యొక్క నియమాన్ని బట్టి పరిశుద్ధుడు? మొట్టమొదటిగా ఎవరినైనా నిర్దోషి లేదా ఏ పాపము లేనివాడు లేదా పరిశుద్ధుడు అని చెప్పి అనాలి అంటే దానికి ఒక స్టాండర్డ్ ఉండాలి. ఆ స్టాండర్డ్ని బట్టి పాపం నియమించబడుతుంది, పాపం నిర్ణయించబడుతుంది. అంతే కదండి. ఇప్పుడు దొంగతనం చేయటం పాపము అనే స్టాండర్డ్ లేకపోతే దొంగతనం అనేది స్టాండర్డ్ ఉంది కాబట్టి దొంగతనం చేసిన ప్రతి ఒక్కడు కూడా పాపి అని చెప్పి అంటున్నాం. మరి దేవుడు ఏ స్టాండర్డ్ ప్రకారము ఆయన పరిశుద్ధుడిగా మనం ఆలోచించాలి. మొట్టమొదటిగా దేవుడు మానవుడికి ఇచ్చినటువంటి అన్ని స్టాండర్డ్స్, ఒక వ్యక్తిని పరిశుద్ధుడిగా పిలువబడాలన్న అన్ని స్టాండర్డ్స్ లో దేవుడు పరిశుద్ధుడై ఉండాలి. అంటే దేవుడు చెప్పినట్టుగా అబద్ధం ఆడకూడదు, లేదంటే దొంగలించకూడదు, వ్యభిచారం చేయకూడదు, లేదంటే మోసం చేయకూడదు, కుట్ర చేయకూడదు, వేరే వాటిని ఆశించకూడదు, అన్యాయం చేయకూడదు, స్నేహధర్మాన్ని పాటించాలి. ఇలా మానవునికి దేవుడు ఏర్పాటు చేసిన ప్రతి స్టాండర్డ్ ప్రకారం కూడా దేవుడు పరిశుద్ధుడై ఉండాలి. బైబిల్ వాక్య ప్రకారం అర్థమవుతుందండి ఇది? అంటే ఏ స్టాండర్డ్ ప్రకారం మొట్టమొదటి స్టెప్ ఏంటంటే మానవుడుకి దేవుడు ఇచ్చిన అన్ని స్టాండర్డ్స్ ప్రకారం దేవుడు పరిశుద్ధుడై ఉండాలి. రెండవది, దేవుడు తనకు సంబంధించిన దాన్ని బట్టి కూడా పరిశుద్ధుడై ఉండాలి. అంటే ఇప్పుడు దేవుడు సృష్టికర్త అన్నప్పుడు ఆయన పక్షపాతి. అందుకే అనేక సార్లు అంటారు దేవుడు పక్షపాతి కాదు అని. కానీ దేవుడిచ్చిన ఆజ్ఞల్లో మనిషిని పక్షపాతిగా ఉండవద్దు అని చెప్పి అనలేదు. అది ఒక ఆజ్ఞ కాదు. అంటే ఒక వ్యక్తి తన పిల్లవాడిని ఎదుటివాడి పిల్లవాడి కన్నా ఎక్కువగా ప్రేమిస్తే అది పాపం అనట్లేదు దేవుడు. అర్థమవుతుందండి? నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు అన్నారు. ఇప్పుడు ఒక తండ్రి తన పిల్లవాడిని పిసరంతా పక్కింటోడి పిల్లోడి కన్నా ప్రేమించాడు అనుకోండి, ధర్మశాస్త్రం కానీ బైబిల్ కానీ ప్రకారం దాన్ని పాపము అనట్లేదు. మానవుడా, నువ్వు పక్షపాతిగా ఉండవద్దు అని చెప్పేటటువంటి నేరుగా ఉండే ఆజ్ఞ ఏది దేవుడు ఇవ్వలేదు. కానీ దేవునికున్న స్టాండర్డ్ ప్రకారం దేవుడు పక్షపాతి కాదు. దాని ప్రకారం కూడా ఆయన తప్పు చేయట్లేదు. ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఒకే రకంగా చూస్తున్నారు. ఒకసారి ఒక బ్రదర్ ఒక ప్రశ్న అడిగారు, దేవుడు అంత మంచోడైతే మరి కుంటోళ్ళని గుడ్డోళ్ళని వీళ్ళందరిని ఎందుకు పుట్టించాడండి అన్నాడు. అంటే అక్కడ దేవుడు తప్పు చేసినట్టే కదా. ఏమండి? కుంటోళ్ళని గుడ్డోళ్ళని పుట్టిస్తున్నారు. మరి కొంతమంది చిన్నప్పుడే అంగవైకల్యంతో పుడుతున్నాడు, మరి వాడి జీవితకాలం అంతా కూడా
ఇదైపోవాలి కదా, దేవుడు పక్షపాతం చూపించినట్టే కదా, దేవుడు మరి అక్కడ ఇచ్చేసినట్టే కదా అంటే మనము అర్థం చేసుకోవాలని, ఆ వాని శరీరానికి వైకల్యం ఉంది కానీ వాని ఆత్మకు వైకల్యం లేదు. వాడు శరీర ప్రకారంగా కుంటివాడో గుడ్డివాడో కావచ్చు కానీ వాని ఆత్మకు కుంటితనము గుడ్డితనము లేదు. అందుకే బైబిల్లో ఒకసారి ఒక పుట్టు గుడ్డివాడిని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చి అడుగుతున్నారు వాళ్ళు, వీడు ఏం తప్పు చేశాడు, వీడు చేశాడా, వీళ్ళ తల్లిదండ్రులు చేశారా, ఎవరు ఈ శాపము పాపము చేశారు, వీడు ఇలా గుడ్డివాడిగా పుట్టాడు అని యేసు ప్రభుని అడుగుతున్నారు. అంటే అర్థం ఏంటంటే దేవుడు ఎందుకు ఇలా పుట్టించాడు వీడిని, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి కారణము మనుషుల దేవుడా, అది వాళ్ళ ప్రశ్న. అయితే దేవుడు ప్రభు యొక్క ఆన్సర్ కూడా విచిత్రంగా ఉంది. యోహాను సువార్త 9వ అధ్యాయంలో దేవుడు వీని యందు మహిమపరచబట్టానికే వీడిలా పుట్టాడు అని. అంటే ఈ శరీర సంబంధమైన వైకల్యం శాశ్వతం కాదు. శరీర సంబంధమైన వైకల్యము ఆత్మకు లేదు. ఆ విధంగా దేవుడు పక్షపాతం చూపట్లేదు. కొంతమంది నానా రకాలుగా, అంటే అన్నిటినీ ఒకే స్థాయిలో మనం చూడలేం కానీ కొన్ని మానవుని యొక్క తప్పిదాల వల్ల కూడా కొంతమంది స్త్రీలు వాళ్ళు గర్భం ధరించినప్పుడు వాళ్ళు తినేటటువంటి వాటి వల్ల ఆ ప్రభావం పిల్లల మీద పడి వారు అంగవైకల్యంతో పుట్టడాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. అంటే గాడ్ ఈజ్ హోలీ, అంటే ఇన్ ఎవ్రీ స్టాండర్డ్ మానవుడికి దేవుడు ఏర్పాటు చేసిన ప్రమాణం ప్రకారం, అలాగే తన యొక్క ప్రమాణం ప్రకారం కూడా ఆయన పరిశుద్ధుడై ఉండాలి. ఆయన సృష్టికర్త అన్నప్పుడు ఇందాక అనుకున్నాం పక్షపాతి కాదు. బైబిల్లో ఇంకొక మాట రాయబడి ఉంది ఏమంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 43-44 వచనాల్లో ఆయన నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు, నీతిమంతుల మీద అనీతిమంతుల మీద సూర్యుడిని ఉదయింప చేస్తూ ఉన్నాడు అని. అంటే దేవుని యొక్క హై లెవెల్ స్టాండర్డ్ ని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు బైబిల్ ప్రకారంగా ఉన్నటువంటి దేవుణ్ణి, ఆయన సృష్టికర్త నమ్ముతున్నప్పుడు ఈ భూమి మీద చాలా మంది ఆయన్ని దేవుడిగా నమ్మట్లేదు. అనాది కాలం నుంచి ఆయన్ని దేవుడిగా పూజించటం లేదు. అయినప్పటికీ దేవుడు వాళ్ళకి సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు, వాళ్ళకి ఏ కొదవ చేయట్లేదు అని చెప్తూ ఉన్నారు. మోరల్ కాండక్ట్ ప్రకారం కూడా దేవుడు పరిశుద్ధుడై ఉండాలి. 6వది, దేవుడు ప్రేమ స్వరూపి అని బైబిల్ సెలవిస్తా ఉంది. యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో చూడండి, 8వ వచనం. బైబిల్ అంతా కూడా మనం గమనించినట్లయితే దేవుడు మానవునికి రాసినటువంటి ఒక ప్రేమ లేఖ అని చెప్పి అనుకోవచ్చు. ఆయన మనిషిని ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమతో ఏం చేశాడు అని అన్ని కూడా రాయబడి ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో కూడా చూసినట్లయితే దేవుడు లోకం ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం నుంచి ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన్ను మనకు అనుగ్రహించును అని చెప్పి రాయబడింది. అంటే దేవుడు ప్రేమ స్వరూపి. ఈ ప్రేమ మానవ సంబంధమైన ప్రేమ కాదు కానీ దైవ సంబంధమైన ప్రేమ. మనం దీన్నే అగాపే లవ్ అంటూ ఉంటాం కదండి. అగాపే లవ్ అంటే దీనికి పక్షపాతం లేదు, తన మన పర భేదం లేదు. తన మన పర భేదం లేకుండా ప్రేమించేటటువంటి ప్రేమ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే దేవుడు ప్రేమ స్వరూపి. 7వది గమనించినట్లయితే, ఎందుకు నేను కొద్దిగా ఫాస్ట్గా వెళ్తున్నా అంటే ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు. కొన్ని మనం చూస్తూ ఈరోజు
ప్రభు చిత్తమైతే త్రిత్వము దాన్ని కూడా మనము స్టడీ చేద్దాము అనేసి. దేవుడు సార్వభౌమాధికారి. చాలా సందర్భాల్లో ఏమనిపిస్తుందంటే దేవుడి యొక్క ఆధీనము దాటిపోయిన పరిస్థితి కొంత ఉంది. లేదంటే పరిస్థితులు దేవుడి కంటే బలమైనవి, మనుషులు దేవుడి కంటే బలమైన వాళ్ళు, లేదంటే ప్రభుత్వాలు, రాజులు దేవుడి కంటే బలమైన వాళ్ళు, ఇలా అనిపిస్తూ ఉంటుంది. కానీ వాక్య ప్రకారం చూస్తే దేవుడు సార్వభౌమాధికారి. మత్తయి సువార్త 28:19 ప్రభు అంటున్నారు, ఆకాశమందును భూమి అందును సర్వాధికారము నాకు అనుగ్రహించబడి ఉన్నది. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కూడా ఏమంటుందంటే, ఆయన సమస్తమును యేసు ప్రభు వారికి లోబర్చారు అనేసి. ఆయన సమస్తమును లోబర్చినప్పుడు సమస్తము ఆయన సార్వభౌమాధికారము కింద ఉన్నది. ఈ నేటి పరిస్థితుల్లో చూస్తా ఉన్నప్పుడు క్వశ్చన్ ఇక్కడ వస్తుంది, ఏ ప్రభుత్వం అయినా దేవుడి కంటే బలమైందా? ఏ ప్రభుత్వం అయినా, ఏ వ్యక్తి అయినా, ఏ రాజు అయినా, ఎవరైనా కూడా దేవుడి కంటే బలమైన వాళ్ళు కాదు. దేవుడి కంటే అధికారం వాడికి లేదు. దానియేలు గారు అంటున్నారు, రాజులను దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమంటే, రాజుల్ని నియమించేవాడు, రాజుల్ని తొలగించేవాడువి నీవు అని చెప్పి నెబుకద్నెజరు సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే దేవుడు సార్వభౌమాధికారి. ఒక విశ్వాసి తన జీవితంలో ఈ యొక్క కోణాన్ని చాలా లోతుగా ధ్యానం చేయాలి. ఎందుకంటే ఏ పరిస్థితి కూడా దేవుని యొక్క చేయి దాటిపోయింది కాదు, దేవుని యొక్క అధికారాన్ని దాటిపోయింది కాదు. అందుకే అన్ని పరిస్థితులు జరిగిపోయిన విషయాలను కూడా అబ్రహాం గారు అదే అంటున్నారు. ఏమంటున్నారంట, మృతులను రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో మృతులను అబ్రహాము దేన్ని విశ్వసించాడంట? మృతులను సజీవులుగా చేయవాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు ఆయన్ని విశ్వసించాడు. అంటే మృతులను సజీవులుగా చేయటం అనేది సర్వశక్తి, ఆయన యొక్క సర్వశక్తికి ఒక ఉదాహరణ అయితే, రెండవది మృత్యు అనేది అన్నిటి మీద అధికారాన్ని కలిగి ఉన్నది. మరణం అనేది సమస్తం మీద అధికారాన్ని కలిగి ఉంటే దాని మీద కూడా అధికారం కలిగిన వాడు దేవుడు. అందుకే మరణంలో నుంచి మనుషులను జీవంలోకి పిలుస్తూ ఉన్నాడు, సజీవులుగా చేస్తున్నాడు. అంటే మనిషి యొక్క జీవితంలో గడిచిపోయి పాడు చేసుకున్న పరిస్థితులను కూడా బాగు చేయగలిగినటువంటి శక్తి కలిగిన వాడు, అధికారం కలిగిన వాడు దేవుడు మాత్రమే. అంటే చాలా సందర్భాల్లో మనము బాగు చేయలేనంతగా జీవితాలు పాడైపోతాయి. వీటిని ఏం చేయాలి, ఎలా చేయాలి? ఎవరైనా వీటిని బాగు చేయలేడు అని అనుకున్నప్పుడు వాటిని కూడా బాగు చేయగలిగిన వాడు సార్వభౌమాధికారి దేవుడు మాత్రమే. 8వది చూసినట్టయితే దేవుడు న్యాయవంతుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు. అంటే న్యాయానుసారముగా వ్యవహరించేవాడు. నీతి న్యాయములు ఆయన సింహాసనముకు ఆధారము అని బైబిల్ సెలవిస్తా ఉంది. నీతి న్యాయము. నీతి ఒకటి, న్యాయము అంటే కన్సైన్స్, న్యాయ ప్రకారముగా వాడికి చెందవలసింది చెందటం, అన్యాయము చేయకపోవటం. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఒకటి ఉన్నది. నీతికి న్యాయంకి డిఫరెన్స్ ఆలోచిస్తాం. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఏముందంట, అక్కడ ఈ యజమానుడు కొంతమందిని పనిలో పెట్టుకుంటూ ఉన్నాడు. కొంతమందిని పొద్దునే పనిలో పెట్టుకున్నాడు, తర్వాత మధ్యాహ్నము, తర్వాత అట్లా సాయంత్రం వరకు అందరినీ పనిలో పెట్టుకున్నాడు. పనిలో పెట్టుకున్న తర్వాత మొదటి వాడికి 1 దినారము అనే కూలి ఒప్పుకున్నాడు.
చివరి వాడికి కూడా ఆ దినారం అనే కూలి ఇచ్చేసరికి ఆ కొంతమందికి కోపం వచ్చింది. ఏమని కోపం వచ్చిందంటే, వీళ్ళు 1 గంట పనిచేశారు, వీళ్ళకి కూడా మా వంటి శాలరీయే ఇస్తావా, మాకు ఇచ్చినంతే ఇస్తావా అని కోపం వచ్చింది. అక్కడ 2 రకాలుగా చూద్దాం. న్యాయం ఏంటి? ఎవరు ఎంత పని చేశారో అంత శాలరీ పొందటం న్యాయం. పొద్దు నుంచి పనిచేశాడు, వాడికి 1 దినారం ఇవ్వాలి, అది న్యాయం. 1 గంటే పనిచేశాడు, దానికి ఎంత చెందుతుందో, 1/2 దినారమో 1/4 దినారమో ఇవ్వాలి, అది న్యాయం. నీతేంటి? వాడు పని చేశాడు కాబట్టి ఆయన అందరికీ కూడా ఒకటే శాలరీ ఇచ్చాడు, అది ఆయన యొక్క నీతి. అందుకే రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మానవులందరూ కూడా పాపం చేసి ఉన్నారు. చూడండి, ఒక మాట చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఏమంటున్నారంట, 21వ వచనం. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తులను సాక్ష్యమిచ్చుతున్నారు. ఏంటి ధర్మశాస్త్రం? ఏం చెప్తుందంటే, ధర్మశాస్త్ర ప్రకారంగా పాపం చేసిన ప్రతివాడు శిక్ష పొందాలి, ధర్మశాస్త్ర ప్రకారం వాడు శిక్షించబడాలి, అది న్యాయం. కానీ దానికి బదులుగా, దానికి వేరుగా దేవుని నీతి కనబడుతుంది. ఏంటి దేవుని నీతి అంటే, దేవుడు మానవుణ్ణి క్షమించటానికి ఆ తన బలియాగం ద్వారా, లేదంటే తన యొక్క రక్షణ కార్యం ద్వారా క్షమించాలనుకున్నాడు. వాడికి శిక్ష పడాల్సిన వాడిని కూడా దేవుడు క్షమించాడు. దాంట్లో ఆయన నీతి దాగి ఉంది. ఆ విధంగా దేవుడు నీతిమంతుడు, న్యాయవంతుడు, ఈ 2 కూడా దేవుడు చేస్తూ ఉన్నాడు. తర్వాత చూసినట్లయితే దేవుడు అందరికంటే మంచివాడు. చాలా సందర్భాల్లో సాతాను వచ్చి విశ్వాసుల దగ్గర చెప్పేటటువంటి అబద్ధం ఏంటంటే, దేవుడు అంత మంచిగా ఉండడు, తప్పు చేస్తే ఆయన క్షమించడు, దేవుడు మంచివాడు కాదు. అవ్వ దగ్గరికి కూడా వచ్చి సాతాను ఏం మాట్లాడుతుందంట, దేవుడు ఎంత సృష్టి చేశాడు కదా, నిన్ను అన్ని పళ్ళు తినొద్దన్నాడా అని చెప్పి మోసపూరితంగా అడుగుతా ఉంది. ఎందుకు దేవుని యొక్క గుణగణాలని మనం పదే పదే ధ్యానం చేసుకోవాలి అంటే, దేవుని యొక్క గుణగణాల మీదనే ఒక వ్యక్తి యొక్క నమ్మకము, ఒక వ్యక్తి యొక్క విశ్వాసము ఆధారపడి ఉంది. ఆ యొక్క వ్యక్తి యొక్క విశ్వాసము దేవుని యొక్క గుణగణాల మీద మాత్రమే ఆధారపడి ఉంది. సాతాను కూడా దాని మీద దాడి చేస్తున్నాడంటే, దేవుని యొక్క గుణగణాలని మీదే దాడి చేస్తూ ఉంటాడు. దేవుడిని తప్పుగా చిత్రీకరించడానికి సాతాను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవుడు అంత మంచోడేం కాదు, ఆయన కూడా చెడ్డోడే అని చెప్పి చూపించడానికి సాతాను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ ఏ సందర్భంలో అయినా దేవుడు మంచివాడే. మానవుడు వెళ్తున్నటువంటి తన జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు మంచివాడే. కొన్నిసార్లు దేవుడు నాకు కీడు చేశాడని, దేవుడు నాకు శోధించాడని చెప్పి మనుషులు తమ హృదయాల్ని కఠినం చేసుకుంటారు, గాయపరుచుకుంటూ ఉంటారు. కానీ మనం గమనించాల్సింది, దేవుడు అన్ని పరిస్థితుల్లో మంచివాడు, దేవుడు మంచివాడు అని. 10వది గమనించినట్లయితే, ఈ భూప్రపంచం మీద ప్రతి ఒక్కరికంటే కనికరము, జాలి కలిగిన వాడు దేవుడు. కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటది, దేవుడు కఠినుడేమో అని అనిపిస్తూ ఉంటుంది.
మనకి రోడ్డు మీద చాలా మంది పిచ్చి వాళ్ళు తిరుగుతా కనపడతా ఉంటారు. వాళ్ళ యొక్క జీవితము చాలా దుర్భరంగా ఉంటుంది. అంటే సరిగ్గా బట్టలు లేక, సరిగ్గా తిండి లేక, ఎవరు వాళ్ళని పట్టించుకోక, ఎవరు వాళ్ళ మీద జాలి చూపించక, అలాంటి పరిస్థితిలో ఉంటుంది. అప్పుడు మనుషులు కొంతమంది వాళ్ళ మీద జాలి చూపించి వాళ్ళకి తీసుకుని వెళ్ళి అడపాదడపా హెయిర్ కటింగ్ చేయించడమో, లేదంటే కొద్దిగా స్నానం చేయించడమో, లేదంటే ఎవరన్నా జాలిపడి వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టడమో చేస్తూ ఉంటారు. కొంతమంది అనుకుంటారు, దేవుడు ఎందుకు ఇంత కఠినాత్ముడు అండి, మనుషుల్ని ఇలా చేశాడు అనేసి. మనకి లోతుగా అన్నీ తెలియవు కాబట్టి మనం పై పైన వాటిని చూసి అనుకుంటూ ఉంటాం. అయితే దేవుడు ప్రతి పరిస్థితిలో మనిషి కన్నా అత్యంత జాలి కలిగిన వాడు, అత్యంత కనికరం కలిగిన వాడు. యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు అందరిని చూస్తా ఉన్నారు. చూసి ఎలా ఉన్నారంట, వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నారని ఆయన చూచి వారి మీద జాలి పడ్డాడు. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనం చూస్తే, ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి, నిజంగా దేవుని యొక్క కనికరమే మనిషిని ఇంకనూ బ్రతికిస్తా ఉంది. అన్ని పరిస్థితుల్లో టిట్ ఫర్ టాట్, మనిషి చేసిన ప్రతి క్రియకి గనక ప్రతీకారం జరగాలంటే ఏ మనిషి కూడా ఈ భూమి మీద బ్రతికుండేవాడు కాదు. ప్రతి మనిషి ఏదో ఒక రోజున చంపబడేవాడు. కానీ దేవుడు కనికర సంపన్నుడు. ఇంకో చోట వాక్యం ఏమిటంటే, ఆయన కృప చూపించుట యందు సంతసించువాడు. అంటే మనుషుల మీద జాలి చూపించడంలో ఆయనకి, దయ చూపించడం మందు ఆయనకి ఇష్టం ఉంది. ఈ రోజున చాలా మంది వెస్టర్న్ నేషన్స్ లో వాళ్ళకి నచ్చని ఒక విషయం ఏంటంటే, దేవుడు మా మీద జాలి చూపించటమా? దేవుడు మా మీద జాలి చూపించాల్సిన అవసరం లేదు. మేము ఎవడి జాలికి మేము లోబడలేము, మాకు అక్కర్లేదు. దేవుని యొక్క మర్సీ మా మీద జాలి చూపించేదేంటి అనేటువంటి ఒక గర్వము ఈ మధ్య కాలంలో చాలా మంది మనుషుల్లో ప్రవేశించింది. దేవుడు జాలి చూపించబట్టే ఏ వ్యక్తి అయినా కానీ మరలా సజీవుడిగా ఉంటా ఉన్నాడు. ఎందుకంటే ఒకరోజు ఆ వ్యక్తి చేసిన పాపాలన్నిటిని బట్టి దేవుడు తీర్పు తీరిస్తే వాడు ఇంకో రోజు బ్రతికుండేవాడు కాదు. ఆయన జాలి చూపించి మరింకొక అవకాశం ఇస్తూ ఉన్నాడు కాబట్టి ఇంకా బ్రతుకుంటున్నాం మనం. కాబట్టి దేవుడు జాలి కలిగిన వాడు, అందరికంటే ఎక్కువగా మానవుని యొక్క స్థితిని అర్థం చేసుకోగలిగిన వాడు దేవుడు. తర్వాత గమనించినట్లయితే దేవుడు అనంతుడు, ఆయనకి అంతం లేదు. ప్రకటన గ్రంథంలో కూడా మనం అనేకసార్లు చూడొచ్చు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో యేసు ప్రభువు అంటే, అల్ఫా ఒమేగా నేను, ఆదియు అంతమునై ఉన్నవాడు. అనంతుడు అంటే ఆయనకి అంతము లేనివాడు. ఆయన కొంతకాలం తర్వాత ఆయన ప్రభావము తగ్గిపోదు. కొంతకాలం అయిన తర్వాత ఆయన ముసలివాడైపోయి ఆయన ప్రభావాన్ని కోల్పోడు. కొంతకాలం అయిన తర్వాత ఆయన అధికారము తొలగిపోదు. కొంతకాలం అయిన తర్వాత ఆయన రాజ్యము ఓడిపోదు. దేవుడు అనంతుడు. ఆది యందు ఆయన ఎంత శక్తిమంతుడుగా ఉన్నాడో, అంతము అంటే నిరంతరము అంతే శక్తిమంతుడిగా ఉన్నాడు. అందుకే పౌలు గారు అంటున్నారు, నిరంతరము ఆయన దైవత్వము దాని యొక్క శక్తి ఆయన కనపరచబడుతుందంట సృష్టి ద్వారా. 12వది తర్వాత మనం గమనించినట్లయితే, దేవుడు స్వయంభువుడు, సెల్ఫ్ ఎగ్జిస్టింగ్. స్వయంభువుడు అంటే ఆయన్ని ఎవరో ప్రతిష్ఠించలేదు, ఆయన్ని ఎవరో సృష్టించలేదు.
లేదా ఎలా వచ్చాడండి దేవుడు అంటే, ఆయన తనంతట తానే, ఆయన మొదటి నుండి ఉన్నవాడు. దేవుని యొక్క పుట్టుక, మానవుడు, దేవునికి పుట్టుక లేదు. ఆయన స్వయంభువుడు. ఆయన ఆయన ఉన్నవాడు. అందుకే మోషే వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నీ పేరేంటని అడిగితే, నేను ఉన్నవాడను. నేను ఉన్నవాడిని అంతే, నాకు బిగినింగ్ లేదు, నేను ఉన్నవాడును. మనిషికి బిగినింగ్ ఉంది కాబట్టి బిగినింగ్ లేని స్థితి మనకు అర్థం కాదు. మనిషికి ఒక బిగినింగ్ ఉంది కాబట్టి మానవుని జ్ఞానమునకు అర్థం కావంది విషయం ఏంటంటే, బిగినింగ్ లేకుండా ఎలా ఒకటి ఉంటుంది, లేదంటే ఎవరైనా ఎలా ఉంటారనేది మానవునికి అర్థం కావట్లేదు. దేవుడు స్వయంభువుడు. ఆయనగా ఆయన ఉనికి కలిగిన వాడు. ఆయన్ని ఎవరు ఉనికిలోకి తీసుకురాలేదు దేవుడు, లేదంటే ఆయన ఉనికిని కాపాడలేరు. ఎందుకు ఇవన్నీ అంటే, బైబిల్ గ్రంథంలో చాలా మంది దేవుళ్ళ గురించి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. కొన్ని పేర్లు: మొలెక్, కెమోష్, అష్టారోత్, బయల్, నెబో, దాగోన్, ఇలాంటి అనేక మంది దేవుళ్ళు, అప్పటి ఉన్నటువంటి ఆ దేవుళ్ళ పేర్లు బైబిల్లో రాయబడి ఉన్నాయి. నేడు ఆ దేవుళ్ళు అనే వాళ్ళు లేరు. ఆ దేశాల్లో, ఎక్కడెక్కడ దేశాల్లో అర్తెమీదేవి, ఎఫెస్లో అర్తెమీదేవి గురించి ఆ పూజలు చేసేవాళ్ళు. ఈ రోజున వెళ్ళి ఆ ఎఫెస్ అంటే గ్రీక్కి వెళ్ళి అర్తెమీదేవి అంటే ఎవరో, డయానా, ఇంగ్లీష్లో ఆ పేరు, ఆ గాడెస్ పేరు డయానా. ఎవరు ఆమె అంటే ఎవరికి తెలియదు. అంటే వాళ్ళు అంతరించిపోయారు. బైబిల్లో చాలా మంది దేవుళ్ళు, చెప్పబడిన దేవుళ్ళు అంతరించిపోయారు. కానీ ఆ సృష్టికర్త, ఆయన దేవుడికి అంతం లేదు కాబట్టి ఆయన ఉనికిని కోల్పోడు. ఉనికిని కోల్పోయే వాళ్ళు దేవుళ్ళు కాదు. 13వది చూస్తే, దేవుడు కదల్చబడడు. ఇందాక మనం చూస్తున్నాం, ఏదైనా జరిగితే అమ్మో ఇదేమైంది చెప్పి కంగారు పడిపోయి ఎలా 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 అని దేవుడు కంగారు పడిపోయి ఇచ్చాడు. కదల్చబడడు. ఆయన్ని కదిలించలేరు. ఆయనకి అంటే సమస్తము ఆయన జ్ఞానములో ఉన్నది కనుక ఆయనకి యాక్సిడెంట్స్ లేవు. అంటే ఏదో యాక్సిడెంటల్ గా దేవుడికి అయ్యో ఈరోజు ఇలా జరిగిపోయింది అని చెప్పి ఆయన కలవరపడటానికి ఆయన ఇది కాదు. తర్వాత గమనించినట్లయితే, దేవుడికి సమస్త ఏమంటారు, సెల్ఫ్ సఫిషియెంట్. ఆయనకి కావలసినంత, తనకు కావలసినంతగా తగినంతగా తనకి కావాల్సింది తనకి తాను ఏర్పాటు చేసుకోగలిగిన వాడు, కలిగి ఉన్నవాడు. అంటే ఒక వ్యక్తి దేవుణ్ణి నమ్ముకున్నంత మాత్రాన ఆయన దేవుడు అవటం లేదు. లేదా మనుషులు పూజించకపోతే ఆయన దేవుడిగా ఉండకుండా తగ్గిపోవటం లేదు. మనుషులు గౌరవం ఇవ్వకపోతే దేవుడు బాధపడేటువంటి పరిస్థితి లేదు. మనుషులు ఆయన్ని పూజించకపోతే, అయ్యో నాకు పూజలు అందట్లేదే, అయ్యో నాకు లేదే, నీళ్ళు వస్తున్నాయా బాగా, కొంచెం నీళ్లు కన్నా వద్దుపో అని చెప్పి దేవుడు బాధపడట్లేదు. సెల్ఫ్ సఫిషియెంట్. ఆయనకి అన్నిటికీ సంబంధించి ఆయన తగినంత వనరులు ఆయనకి కలిగి ఉన్నాడు. తర్వాత గమనించినట్లయితే దేవుడు సర్వజ్ఞాని, దేవుడు సమస్తమును ఎరిగినవాడు అని ఉంది. జ్ఞానం ఏంటి, ఎరగటం ఏంటి? జ్ఞానము జరగబోతున్న విషయాలన్నిటి గురించి మనం చెప్పాం, జ్ఞానం కలిగి ఉన్నాడని. జరిగిన విషయాలు, ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క జీవితంలో తన హృదయంలో ఏ తలంపులు కలిగి ఉన్నాడు అనే దాని గురించినటువంటి
తెలివి, ఎరుక దేవుడు కలిగి ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, ఆయన హృదయములను పరిశోధించువాడు, మానవుని అంతరంగములన్నీ ఆయన ఎదుట తేట తెల్లంగా ఉన్నవి. యేసు ప్రభు వారు అంటున్నాడు, అబ్రహాము కంటే ముందు నేను ఉన్నాను అని. ఇంకో మాట అంటున్నారు, అబ్రహాము దానికి ముందున్న ప్రవక్తులు కూడా ఈ దినమును చూడాలని ఎంతో అపేక్షించారు అని. వాళ్ళు అపేక్షించారు అనే విషయం దేవునికి తెలుసు. నాలెడ్జ్, విజ్డమ్. గాడ్ ఈజ్ వైస్, గాడ్ హ్యాస్ నాలెడ్జ్. అంటే జరిగిన విషయాలు, జరగబోతున్న విషయాలు ప్రభు దేవుడికి తెలుసు. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, దేవుళ్ళని ఎవరైనా కానీ సమానం చేసుకోవాలి అంటే, చదువుతామండి, ఆ ఒక్క మాట చదువుతాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 21 నుండి 23. వ్యాజ్యమాడుడని యెహోవా అనుచున్నాడు, మీ రుజువు చూపించని యాకోబు రాజు చెప్పుచున్నాడు. అదేనా బ్రదర్? ఎస్ బ్రదర్, ఎస్ బ్రదర్. జరగబో వాటిని విశదపరిచి మా ఎదుట తెలియజెప్పుడి, పూర్వమైన వాటిని విశదపరచుడి. మేము ఆలోచించి వాటి ఫలము తెలుసుకున్నట్లు వాటిని మాకు తెలియజెప్పుడి. లేని ఎడల రాగల వాటిని మాకు తెలియజెప్పుడి. ఇక మీదట రాబో సంగతులను తెలియజెప్పుడి. అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకొందుము. మేము ఒకరినొకరము సాటి చేసుకుని కనుగొన్నట్లు మేలైనను కీడైనను చేయుడి. ఆమేన్. ఏమంటున్నారంటే ఇక్కడ దేవుడు ఒక ఛాలెంజ్ చేస్తున్నారు. జరిగిన వాటిని, రాబో వాటిని తెలియచెప్పండి. మేము ఒకరినొకరు సాటి చేసుకున్నట్లు, ఈ మేలైనను కీడైన చేయుడి. ఇక మీదట రాబో సంగతులను తెలియజెప్పుడి. లేని ఎడల రాగల వాటిని మాకు తెలియజెప్పుడి. అంటే నాలెడ్జ్, దేవుడు జరగబోతున్న వాటిని, జరిగిన వాటిని, వాటన్నిటి గురించినటువంటి నాలెడ్జ్ దేవుడు కలిగి ఉన్నారు. అందుకే ఆయనకి ఏమంటారు, ఇన్ఫైనైట్ నాలెడ్జ్, అనంతమైనటువంటి నాలెడ్జ్ ఉన్నది, తెలివి ఉన్నది. నాలెడ్జ్కి, విజ్డమ్కి ఎలా దీన్ని ఎలా భేదం ఎలా తెలుసుకోవచ్చు? నాలెడ్జ్ ఏంటి, తెలివి ఏంటి, జ్ఞానం ఏంటి? బైబిల్లో మనం అన్ని చోట్ల కూడా తెలివి, జ్ఞానము అనే దాని గురించి మాట్లాడుతూ ఉంటాం. తెలివి ఏంటి, జ్ఞానం ఏంటి, ఎలా అర్థం చేసుకోవచ్చు? రెండు ఒకటేనా? జ్ఞానం అంటే నేర్చుకున్నది. తెలివి, జ్ఞానాన్ని ఒక చిన్న అర్థం చేసుకుంటే మనకు చాలా విషయాలు తెలుసు. ఇది నాలెడ్జ్. దీన్ని ఎలా, ఎక్కడ, ఎప్పుడు, ఎవరితో ప్రజెంట్ చేయాలి అనేదే జ్ఞానం. దాన్ని ఎలా వాడాలి అనేదే జ్ఞానం. తెలిసిన దాన్ని ఎలా వాడాలి అనేదే జ్ఞానం. ఒక వ్యక్తికి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి గురించి రహస్యం తెలిసింది అనుకోండి, సీక్రెట్. ఆ సీక్రెట్ తీసుకుని వెళ్ళి చెప్పకూడని వాళ్ళకి, లేదంటే చెప్పకూడని చోట మాట్లాడగానే ఏమంటారు? అరే నీకు జ్ఞానం ఉందా అంటారు. విజ్డమ్ అంటే ఒక తెలివి, అన్ని విషయాల్ని ఎలా వాటిల్ని నిర్వహించాలి, లేదంటే ఎలా వాటిల్ని బయలుపరచాలి, ఎప్పుడు వాటిని ఏ క్రమంలో చేయాలి, ఇదంతా కూడా జ్ఞానము అని అనుకోవచ్చు. దేవుడు జ్ఞానవంతుడు. ఎలా అంటే ఎప్పుడు ప్రభువు రావాలి అనే దాని గురించి ఆయనకి ఒక స్పష్టమైన క్రమం కలిగి ఉన్నాడు, జ్ఞానం కలిగి ఉన్నాడు. ఎప్పుడు దేన్ని చేయాలి, ఎప్పుడు దేన్ని నిర్వహించాలి అనేటువంటి దాన్ని జ్ఞానం కలిగి ఉన్నాడు. అన్నిటి విషయాల గురించి తెలివి, నాలెడ్జ్ ఉంది. కాబట్టి ప్రాఫెసీస్, ప్రవక్తలకి ద్వారా దేవుడు ప్రవచించినప్పుడు జరగబో విషయాలను చెప్తూ ఉన్నారు, జరిగిన విషయాలను కూడా తెలియజేస్తా ఉన్నారు.
మానవుని జ్ఞానానికి అందని అనేకమైన వాటిని తెలియజేస్తా ఉన్నాడు. ఎలా? యోబు గారు చాలా సార్లు నేను నీతిమంతుడిని అంటుంటే యోబు గారికి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నీటిని బట్టలో మూటగలిగిన వాడు ఎవడు? గాలిని పిడికిట్లో పట్టగలిగిన వాడు ఎవడు అని చెప్పి అంటున్నప్పుడు ఆయన పేరేమో నీకు తెలుసుందా అని చెప్పంటే, అయ్యా నాకు తెలియదు అని చెప్పి ఒప్పుకుంటున్నాడు. తెలియదు అంటున్నాడు, ఎందుకంటే నాకు నాలెడ్జ్ లేదు అంటున్నాడు. సో వీటన్నిటిని గురించినటువంటి అనంతమైనటువంటి నాలెడ్జ్ దేవునికి ఉంది. తర్వాత అన్నిటి నుంచి దేవుడు నమ్మదగిన వాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చూస్తే ఏమంటున్నారంట, మనము నమ్మదగిన వారము కానప్పటికీ దేవుడు నమ్మదగిన వాడు. అంటే ఎలా నమ్మదగిన వాడు అంటే ఆయన మీద భరోసా పెట్టవచ్చు. బైబిల్ గ్రంథం అంతా కూడా విశ్వాసం గురించే రాయబడింది. క్రైస్తవుని జీవితం అంతా కూడా విశ్వాసపు యాత్రే. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించడం. ఎవరి మీద విశ్వాసము? దేవుని మీద విశ్వాసం. నన్ను నమ్మవచ్చు, ఆయన నమ్మదగిన వాడు, ఆయన విశ్వాసమునకు యోగ్యుడు. అంటే ఆయన ఒకరి మీద నమ్మకం పెట్టినప్పుడు ఆ నమ్మకాన్ని వమ్ము చేసేవాడు కాదు. అయ్యో నేను చేయలేకపోయానే అని చెప్పేవాడు కాదు. సో అందుకని దేవుడు విశ్వాస యోగ్యుడు. చివరగా అనేకమైనటువంటి, ఎందుకంటే మనము దేవుని యొక్క గుణగణాలన్నీ కూడా, మనకు తెలిసిన గుణగణాలన్నీ కూడా మనకు రివీల్ చేయబడినంత వరకు మాత్రమే. మనకి ప్రేమ అనే భావం తెలుసు కాబట్టి దేవుడు ప్రేమ స్వరూపి అంటున్నాడు. దేవుడు రివీల్ చేయనటువంటి అనేకమైన లక్షణాలు మనకు తెలియదు. చివరిగా మనం చూస్తే దేవుడు మహిమా స్వరూపి. అంటే ఆయనకి ఎవరో మహిమను అంటగట్టట్లేదు, ఆయనే మహిమై ఉన్నాడు. దేవుడు మహిమా స్వరూపి అని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే ఆయన బలములో మహిమ ఉంది, ఆయన జ్ఞానంలో మహిమ ఉంది, ఆయన సన్నిధిలో మహిమ ఉంది. గమనించండి, మోషే గారి యొక్క ప్రార్థన ఏంటంటే, నేను నీ మహిమను చూడాలి ప్రభువా అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. అయ్యా నాకు నీ మహిమను చూడాలి, నిన్ను చూడాలి, నీ మహిమను చూడాలి అంటే, సరే అంటే ఏం చూశాడు మోషే? ఆ బండ సందులో దేవుడు బండ సందులో ఉంచి ఆయన దాటి వెళ్ళిపోగా ఏం చూశాడంట? తన మంచితనమంతయు కనపరచెను అని ఉంది. అంటే ఆయన మంచితనంలో మహిమ దాగుంది, ఆయన శక్తిలో మహిమ దాగుంది. మరి ప్రత్యక్షపు గుడారంలో దేవుని మహిమ దిగి వచ్చినప్పుడు మోషే కూడా దానిలోనికి వెళ్ళలేకపోయాడు అని రాయబడింది. దేవుడు మహిమా స్వరూపి అంటే ఆయన అన్ని సందర్భాల్లో మహిమ ఘనత చెల్లించబడడానికి అర్హుడు. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడింది. ఏమండి చూడండి, ఒక్క మాట చదువుతాం. ఇది ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. 7, 10. సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. 5వ అధ్యాయము 13లో చూద్దాం. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రంలో ఉన్న ప్రతి సృష్టము, అంటే భూమి మీద ఉన్న ప్రతి సృష్టి అనగా వాటిలో ఉన్న సర్వమును ఏమని స్తుతిస్తున్నారంట? సింహాసనాసీనుడై ఉన్న వానికి, గొర్రె పిల్లకును
స్తోత్రము, ఘనతయు, మహిమయు, ప్రభావమును యుగ యుగములు కలుగును గాక అని చెప్పుట వింటిని. ఈ రోజు కూడా సాతాను అనేక మందిని మోసం ఎందుకు చేస్తున్నాడంటే ఈ దేవుడికి చెందవలసిన మహిమను వాడు దొంగలించడానికి, దేవుడికి చెందవలసిన ఆరాధనని దొంగలించడానికి, దేవుడికి చెందవలసిన స్తుతిని దొంగలించడానికి వాడు మోసం చేస్తా ఉన్నాడు. దేవుడు మహిమా స్వరూపి. దేవుడు బైబిల్లో రాయబడి ఉంది, ఆయన తన మహిమను ఎవరికి ఇచ్చువాడు కాదు. అంటే ఆయనకు చెందిన మహిమ ఆయనకి మాత్రమే, ఆయనకు చెందవలసిన ప్రశంస ఆయనకు మాత్రమే, ఆయనకు చెందవలసిన ఆరాధన ఆయనకు మాత్రమే. అందుకని ఆయనకు చెందవలసిన మహిమను ఎవరికి ఇచ్చువాడు కాదు అని వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క మనకు తెలిసినటువంటివే దేవుని యొక్క గుణగణాల గురించి చర్చిస్తూ ఉన్నాం. అయితే క్విక్గా మనం ముందుకెళ్దాం. బైబిల్ గ్రంథంలో ముగ్గురు గురించి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ గురించి చెప్పబడతా ఉంది. చాలా సందర్భాల్లో మనుషులు ఏమనుకుంటూ ఉన్నారంటే తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు, క్రైస్తవులకి ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది అంటుంటారు లేదు లేదు దేవుడు ఒక్కడే, కానీ ఆయన 3 రూపాల్లో ఉన్నాడు అని చెప్పి అంటున్నారు. లేదా కొంతమంది ఏమంటున్నారంటే లేదు, తండ్రి అయిన దేవుడు అందరికంటే గొప్పవాడు, కుమారుడైనటువంటి దేవుడు ఆయన తర్వాత వాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇంకొకటి అని చెప్పి రకరకాలుగా ఉంటూ ఉన్నది. త్రిత్వము అని చెప్పి బైబిల్లో మెన్షన్ చేయబడి ఉంది. ఎలా తెలుసు, ఎక్కడ రాయబడి ఉంది? కొంతమంది అంటున్నారు ఈ మధ్య కాలంలో అసలు త్రిత్వం గురించి బైబిల్లో లేనే లేదు. త్రిత్వం గురించి బైబిల్లో లేనే లేదు అని చెప్పి అంటూ ఉన్నారు. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనంలో యేసు ప్రభువారు చెప్పినటువంటి మాట. ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని వాదనలు, కొంతమంది ఏమంటే ట్రినిటీ అనేది బైబిల్లో లేనే లేదు, అది తర్వాత కాలంలో కల్పించబడినటువంటి కల్పితము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అయితే చూడండి ఇక్కడ ఏమంటున్నారండి, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం తండ్రి ఇచ్చుచు, యొక్క, కుమారుని కుమారుని యొక్క, యొక్క, పరిశుద్ధాత్మ యొక్క ముగ్గురిని కూడా వేరువేరుగా మెన్షన్ చేయబడతా ఉంది. మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మొట్టమొదటిగా చూసినట్లయితే దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచనాలు చూసినట్లయితే దేవుడు ఆత్మ అని చెప్పి వాక్యం సెలవిస్తా ఉంది. ఆత్మ అయినటువంటి దేవుడు, వాక్కు అయినటువంటి దేవుడు, ఆదికాండం 1వ అధ్యాయంలో చూసినట్లయితే ఆకాశం అంధకారం మీద, భూమి మీద అగాధ జలముల మీద దేవుని యొక్క ఆత్మ అలల్లాడుచున్నది అని చెప్పి ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనాల్లో చూడవచ్చు. అయితే దేవుని యొక్క ఆత్మ కొన్ని పనులు చేస్తూ ఉన్నారు. ఏం పనులు చేస్తూ ఉన్నారంట? మొట్టమొదటిగా సృష్టి చేస్తూ ఉన్నారు. Yes, correct, bro. Application of knowledge and to application ఒకటి, how to utilize. నాకు తెలియదు అన్న, ఎవరు నాకు చాట్ వస్తే విజ్డమ్ నాలెడ్జ్ ఇంటెలెక్చువల్ డెఫినిషన్ సార్ అని చాట్ వస్తే దానికి నేను రిప్లై ఇచ్చా అంతే. నాకు తెలియదు అది అందరికి వచ్చిందని. ఓకే, ఈరోజు మనం అదే డిస్కస్ చేసాం. నాలెడ్జ్ అంటే ఏంటి, విజ్డమ్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేసాం. రాము జోసెఫ్ గారు అడిగారు ఆ, చాట్ ఈ కాల్లో, సో నేను రెస్పాండ్ అయ్యాను. బట్ అది
ఆయన ఇండివిజువల్ గా పంపించినట్టున్నారు. బట్ నేను గ్రూప్ చాట్ లో వచ్చింది నాది రిప్లై. అవునా? ఓకే 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 షూర్ ఓకే సార్. షూర్. థ్యాంక్ యూ. ఓకే. అయితే ఆత్మ అయినటువంటి దేవుడు సృష్టి చేస్తూ ఉన్నారు. ఈ సృష్టి చేస్తున్నప్పుడు ఆత్మ వాక్యము కలిసి ఈ సృష్టి కార్యమును జరిగిస్తూ ఉన్నారు. మనం గమనించాలి, ఎలా అర్థం చేసుకోవాలంటే కుమారుణ్ణి వాక్యమై ఉన్నటువంటి దేవుడు అని చెప్పి అర్థం చేసుకోవచ్చు. వాక్యమై ఉన్న దేవుడు అంటే దేవుని యొక్క వాక్కు, ద వాయిస్ ఆఫ్ గాడ్ అని అనుకోవచ్చు. ఈ దేవుని యొక్క వాక్కు, ఆయన యొక్క ఆత్మ, ఈ రెండు కలిసినప్పుడు సృష్టి జరుగుతుంది. దేవుడు అనేకమైనటువంటి ఫంక్షన్స్ చేస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా సృష్టి, తర్వాత సాల్వేషన్ అంటే రక్షణ. మనం బ్రాడ్గా చూసుకుంటే సృష్టి, సాల్వేషన్, తర్వాత శాంక్టిఫికేషన్ అంటే పరిశుద్ధత. ఈ మూడు ప్రాముఖ్యమైనటువంటి కార్యములు. ఆయన సృష్టి చేసిన తర్వాత మనిషి తనను తాను పాపంలో పాడిపోవటం వల్ల తనని రక్షించడానికి చేసిన కార్యము సాల్వేషన్. ఆ సాల్వేషన్ చేసిన తర్వాత ఆ వ్యక్తిని పునఃస్థాపన చేయటానికి, తనని పూర్తి స్థితికి మార్చడానికి చేస్తున్న కార్యము శాంక్టిఫికేషన్. మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? మొట్టమొదటిగా తండ్రి అయిన దేవుడు అంటే దేవుడు సృష్టి చేస్తున్నప్పుడు వాక్కు, ఆత్మ ఇద్దరు ఆయనకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అందుకే ఆదికాండం 1వ అధ్యాయంలో ఆత్మ అల్లలాడుచు ఉన్నది. ఎప్పుడైతే వాక్కు రాగానే సృష్టి కలిగింది. రెండవది రక్షణ, సాల్వేషన్. అప్పుడు ఈ ఆత్మ అయిన దేవుడు, ఈ వాక్కు అయిన దేవుడు ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చెను. ఇది చాలా మర్మమైనటువంటి ప్రత్యక్షత. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో ఏమన్నదంట, వాక్కు శరీరధారియే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించింది. వాక్కు అయినటువంటి దేవుడు, దేవుని యొక్క వాక్కు మానవ శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చి రక్షణ కార్యము అనేటువంటి ఒక పనిని చేస్తున్నప్పుడు ఆత్మ అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు, వీళ్ళిద్దరూ కూడా ఆయన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువుని అరణ్యానికి నడిపించుకొని పోవడం, నా తండ్రి ఏం చెప్తున్నాడో నేను చూస్తున్నాను. ఎందుకంటే నేటి దినాల్లో ఈ యొక్క ప్రశ్న వస్తూ ఉంది, యేసు ప్రభు నిజంగా దేవుడైతే మరి ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఎవరికి ప్రార్థన చేశాడు కదండి అడుగుతున్నాను. ఆయనకి ఆయనే ప్రార్థన చేసుకున్నాడా? లేదంటే తండ్రి అంటున్నాడు, మరి ఆయనకి ప్రార్థన చేశాడా అని చెప్పంటున్నాడు. గమనించినట్లయితే ఈ యొక్క యేసు ప్రభు ధరించిన మానవ దేహమునకు ఆ దేవుడు తండ్రి. డిఫరెన్స్. మనిషి దేహము, ప్రాణము, మనస్సు, ఆత్మ అనే భాగాలుగా విభజించబడితే వాటితో కలగలిపి చేస్తున్నాడు. దేహము బాహ్యంగా చూడబడుతుంది, మనస్సు మన యొక్క భావోద్వేగాలు, మన యొక్క కోరికలు, ఇష్టాలు, అయిష్టాలు. ఆత్మ దేవుడు పెట్టినటువంటి దైవ అంశ, దైవ ఆత్మ అని చెప్పి అనుకుంటే, వీటితో మానవుడు సృష్టించబడినప్పుడు ఈ ధరించినటువంటి ఈ శరీరమునకు ఆ ఆత్మ అయిన దేవుడు తండ్రి. ఎందుకంటే ఆ ఆత్మ ద్వారానే ఈయన ఈ శరీరమును ధరించారు కనుక. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసు వాక్కు అయిన దేవుడు రక్షణ కార్యమును చేస్తూ ఉన్నప్పుడు ఆత్మ అయిన దేవుడు, తండ్రి దేవుడు, వీరందరూ కూడా కలిసి ఈ యొక్క రక్షణ కార్యంలో ఆయన ద్వారా జరిగిస్తున్నారు, వాక్యము ద్వారా జరిగిస్తూ ఉన్నారు. ఎందుకు వాక్యం ద్వారా కూడా మనం అర్థం చేసుకున్నాం. ఎందుకు వాక్యం ద్వారా ఈ రక్షణ కార్యం జరగవలసి వచ్చిందంటే, మరణము అనేది ఈ భూమి మీదకి వచ్చింది దేవుని యొక్క వాక్యం ద్వారా. ఎందుకు ఏ వ్యక్తి కూడా మరణాన్ని జయించలేడు అంటే, మరణానికి ఉన్న బలము దేవుని యొక్క వాక్యం.
అందువల్ల ఏ ఒక్క వ్యక్తి కూడా మరణాన్ని జయించలేడు. ఈ వాక్యాన్ని తిరిగి క్యాన్సిల్ చేయాలి, తిరిగి దాన్ని మార్చివేయాలి అంటే మరలా వాక్యమే కావాలి. అందుకే జీవ వాక్యము అని రాయబడి ఉంది. యోహాన్ రాసిన మొదటి పత్రికలో జీవ వాక్యమును గూర్చినది. అంటే ఈ మరణము అనేటువంటి దేవుని యొక్క శాసనాన్ని తిప్పివేసేది ఇంకొక వాక్కు, ఇంకొక శాసనం. ఆ శాసనము జీవం కలుగు చేసే శాసనం. ఆ శాసనము యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు వారు రక్షణ కార్యం చేస్తా ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ సపోర్ట్ చేస్తా ఉన్నారు. తండ్రి అయిన దేవుడు సృష్టి చేస్తున్నప్పుడు వాక్కు అయిన దేవుడు, ఆత్మ అయిన దేవుడు ఆయన్ని సపోర్ట్ చేస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి రక్షణ కార్యం అయిపోయిన తర్వాత శాంక్టిఫికేషన్ అంటే పరిపూర్ణతలోనికి తీసుకుని వెళ్ళడం, పరిశుద్ధపరచబడటం అనేటువంటి ఈ యొక్క ప్రక్రియలో పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు అనుగ్రహించబడ్డారంటే మనల్ని పరిశుద్ధపరచబడటానికి, మనల్ని పరిపూర్ణతలోకి తీసుకుని వెళ్ళటానికి దేవుడు ఆయన్ని అనుగ్రహించారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ పని చేస్తా ఉన్నప్పుడు వాక్కు అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు ఆయనకి సపోర్ట్ చేస్తా ఉన్నారు. అందుకే యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఏమంటున్నారంట, ఆయన నాలోనివి తీసుకొని మీకు బోధించును అని యేసు ప్రభు వారు అంటున్నారు. నాలోనివి అంటే దేవుని వాక్యంలోనివి. వీరు ఆయన్ని సపోర్ట్ చేస్తా ఉన్నారు. నేటి దినాల్లో చాలా మంది పరిశుద్ధాత్మ దేవునికి ఇవ్వవలసిన గౌరవాన్ని ఇవ్వకపోవటం ద్వారా ఆయన్ని అవమానిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు భూమి మీద సమస్త కార్యములు జరిగించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. ఆయన ఈ కార్యం ఏం కార్యం చేస్తున్నాడంట, మనుషులను పరిపూర్ణతలోనికి నడిపించే ఈ కార్యం చేస్తూ ఉన్నప్పుడు వాక్కు అయిన దేవుడు అంటే మనకి ఇవ్వబడినటువంటి వాక్యము దేవుడు, వీరు దానికి సపోర్ట్ చేస్తా ఉన్నారు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నారంట, మన హృదయంలో నింపబడిన వాక్యము మనకి జ్ఞాపకములకు తీసుకొచ్చి మనల్ని నడిపిస్తూ ఉన్నారు. ఇది అర్థమవుతుందండి? ఇంకొద్ది ముందుకెళ్తే మనకి ఇంకొద్ది క్లియర్గా అర్థమవుతుంది. కొంతమంది దీనికి ఎలా ఉదాహరణలు చెప్తూ ఉంటారంటే సూర్యుడు, మనం అర్థం చేసుకోవటానికి తండ్రి కుమార పరిశుద్ధాత్మని ఉదాహరణకి ఏం చెప్తారంటే సూర్యుడు నుంచి వెలుగు వస్తుంది, సూర్యుడి నుంచి వేడి వస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు. ఇది సరైనటువంటి ఉదాహరణ కాదు. ఎందుకంటే వెలుగు లేనటువంటి సమయం ఉంటుంది, వేడి లేనటువంటి సమయము ఉంటుంది. అర్థమవుతుందండి? కానీ దేవుడు త్రిత్వం తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఎలా అంటే 1+1+1 = 3 అనేది మనకు తెలిసిన జ్ఞానం. కానీ త్రిత్వంలో 1+1+1 = 1. అంటే ఆయన ఒక కుమారుణ్ణి తీసేస్తే 1/3 అయిపోవట్లేదు. కుమారుణ్ణి తీసేస్తే దేవుడు 2/3 అయిపోవట్లేదు. ఆయన స్టిల్ ఆయన ఒక్కడే. అందుకే దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తు యేసులో నివసించుచున్నది అని కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో పౌలు గారు రాస్తా ఉన్నారు. ఇంకా కొద్దిగా మనం అర్థం చేసుకుందాం. మనకి మన మైండ్ హైరార్కియల్ మైండ్. ఎలాంటి మైండ్ అంటే మనది అన్నిటినీ కంపేర్ చేస్తాం. ఒకదానికి మొదటి స్థానము, రెండవ స్థానము, మూడవ స్థానం ఇస్తూ ఉంటాం. మన మైండ్లో ఎలా ఉంటుందంట, తండ్రి అయిన దేవుడు అందరికంటే గొప్పవాడు, తర్వాత కుమారుడు, తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అని అనుకుంటూ ఉంటాం. కానీ వాస్తవంగా లేదా దేవుడు ఇక్కడ నేను చూపించినట్లుగా చూడండి, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు కొద్దిగా అటు ఇటు కలిసి ఉన్నాము అని చెప్పి అనుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఒకే స్థాయిలో, ఒకే దైవత్వము,
ఇందాక మనం చెప్పుకున్న అన్ని దైవ లక్షణాలు అన్నీ కలిగి ఉన్నారు. తండ్రి అయిన దేవుడు ఎంత సర్వశక్తిమంతుడో ఈ రోజున్న పరిశుద్ధాత్ముడు కూడా అంత సర్వశక్తిమంతుడు. తండ్రి యేసుక్రీస్తు ప్రభువారు ఎంత ప్రేమామయుడో పరిశుద్ధాత్మ దేవుడు కూడా అంతే ప్రేమామయుడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా అంత సార్వభౌమాధికారి. అపోస్తల కార్యంలో అనేకమైన నిర్ణయాలు పరిశుద్ధాత్మ దేవుడు తీసుకున్నట్లుగా మనం చూడవచ్చు. అంటే ఆయన నిర్ణయాలు తీసుకునేవాడు, అంటే సార్వభౌమాధికారి అని అర్థం చేసుకోవచ్చు. చూద్దాం, ముందుకెళ్దాం. ఇది ఇక్కడ వరకు మనకు అర్థమైందండి. బూన్ అర్థమవుతుందా పాస్టర్ గారు? అవునా? ఓకే అన్న. అర్థమవుతుందన్న. అర్థమవుతుందన్న. ఇప్పుడు మనకి నూతన నిబంధనలో దేవుడిచ్చిన గొప్ప కృప ఏంటంటే, మనం బైబిల్ గ్రంథంలో అంటున్నారు పరిశుద్ధాత్మకు మీరు దేవుని ఆలయం అని మీకు తెలియదా అని చెప్పి అంటున్నారు. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో. తర్వాత కొరింథీయులకు రాసిన పత్రిక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో క్రీస్తు యేసు మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా అని చెప్పి అంటున్నాడు. నిజము, సత్యం ఏంటంటే ఒక విశ్వాసి యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఆ వ్యక్తిలో నివాసం చేస్తూ ఉన్నారు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం ఏంటంటే చూడండి, ఆ ఒక్క మాట చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనంలో, యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును. మేము అంటున్నారు. మేము అంటే ఎవరండి ఇక్కడ? తండ్రి, కుమారు, పరిశుద్ధ. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. పరిశుద్ధాత్ముడు, యేసుక్రీస్తు ప్రభు, తండ్రి అయిన దేవుడు మానవునిలో నివాసము చేయటానికి మానవుణ్ణి తమ నివాస స్థానముగా ఉంటూ ఉంది. అయితే ఈ ముగ్గురు వేరువేరా అంటే కాదు, వారు చేసినటువంటి కార్యములు వేరు. ఆ కోణంలో వాళ్ళు మనకి బయలుపరచబడ్డారు. తండ్రి అయిన దేవుడు సృష్టి చేస్తున్నప్పుడు మనకి బయలుపరచబడుతూ ఉన్నారు. ఆయన సృష్టి చేస్తున్నప్పుడు వాక్కు, ఆత్మ కలిపి ఆ సృష్టి జరుగుతుంది. తర్వాత రక్షణ కార్యము జరుగుతున్నప్పుడు ఈ కోణంలో దేవుడు మనకి బయలుపరచబడినటువంటి విధానం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు. ఈ రోజున మనల్ని పరిపూర్ణతలోనికి నడిపిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకు బయలుపరచబడుతున్నటువంటి కోణం ఏంటంటే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు అంటే హోలీ స్పిరిట్, అంటే పరిశుద్ధమైన ఆత్మ. అవును, ఆయన ఆత్మ పరిశుద్ధమైందే కదా, ఆయన వేరే వాళ్ళు కాదు. కానీ వాళ్ళు చేసిన కార్యముల ద్వారా వారు మనకి వేరుగా ప్రకటితమవుతూ ఉన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి మెకానిక్ పని చేస్తున్నాడు అనుకోండి. ఆయన షాప్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి అతను మెకానిక్. ఆ వ్యక్తి వాళ్ళ ఇంటికి వచ్చాడు, అతడు ఒక ఫాదర్. ఆ వ్యక్తి తన ఫ్రెండ్స్ని కలిశాడు, అక్కడ అతను ఒక ఫ్రెండ్గా బయలుపరచబడుతున్నాడు. ఈ ఒక్క వ్యక్తే 3 రకాలుగా బయలుపరచబడ్డాడు. తను మెకానిక్ పని చేస్తున్నప్పుడు మెకానిక్ లాగా కనపడతా ఉన్నాడు. తన పిల్లల్ని ఆదరిస్తున్నప్పుడు తండ్రిలాగా కనపడతా ఉన్నాడు. తన స్నేహితులతో చిల్అవుట్ చేస్తున్నప్పుడు స్నేహితుడిలాగా కనపడతా ఉన్నాడు. ఈ ముగ్గురు వేరువేరు అంటే కాదు, ముగ్గురు ఒకడే. కానీ ఆ ముగ్గురు
3 రకాలుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆ ఒక్కడే 3 రకాలుగా వ్యవహరిస్తూ ఉన్నాడు. చాలా సందర్భాల్లో ఇది కూడా మనము కరెక్ట్గా ఎగ్జాంపుల్ త్రిత్వానికి మనం చెప్పలేము. ఎందుకు చెప్పలేము అంటే భూమి మీద ఈ త్రిత్వానికి పోల్చి చూడగలిగిన మోడల్ ఏదీ లేదు. ఇది కేవలము ఒక డివైన్ మోడల్ మాత్రమే. ఇందాక మనం చెప్పినట్లుగా సూర్యుడు, కాంతి, వెలుగు, లేదంటే ఇంకేదో కొంతమంది మంచు, నీరు, నీటి ఆవిరి అంటూ ఉంటారు. ఇలా ఏ దాంతో కూడా మనం పోల్చి చెప్పలేము. ఎందుకంటే క్రియేటర్ మోడల్ మన జ్ఞానమునకు బయట ఉన్నది, మన జ్ఞానానికి మించింది. అందుకే మనం అర్థం చేసుకోలేము, క్రియేషన్ అర్థం చేసుకోలేకపోతా ఉన్నాం. అయితే ఒక చిన్న ఉదాహరణ ఒకటి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఆయన ఆయా కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు ఆయా కోణాల్లో, డైమెన్షన్స్లో మనకి ప్రకటితమయ్యాడు. కానీ అది వేరు కాదు, ఆయన ఒక్కడే. అందుకే ఒక్కడే దేవుడు అనేకమైనటువంటి కోణాల్లో, రూపాలు కాదు కోణాల్లో, డైమెన్షన్స్లో ప్రకటితమవుతూ ఉన్నాడు. ఎందుకు ఇది మనకి ఇంపార్టెంట్ అని చెప్పి అనుకున్నప్పుడు నేటి సమాజంలో అనేకమైన ప్రశ్నలు త్రిత్వానికి సంబంధించి వస్తూ ఉన్నాయి. ఇందాక మనం అడిగిన ఒక ప్రశ్న, యేసుక్రీస్తు ప్రభు ఎవరికి ప్రార్థన చేశాడు? ఆయనే నిజంగా దేవుడైతే మరి ఇంకెవరికి ప్రార్థన చేశాడు? ఆయన వాళ్ళ ముగ్గురు మధ్య ఈ వ్యవహారం చేస్తున్నప్పుడు ఒక చక్కటి సమన్వయం ఉన్నట్లుగా మనం చూడవచ్చు. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం ఏంటంటే, మనము మన పోలికలో నరుణ్ణి చేదుము రండి, రమ్ము అని చెప్పి ఆయన రాయబడింది. మనము అంటున్నాడు, వి అని ఇంగ్లీష్లో ఉంది, ప్లూరల్ వర్డ్. అంటే ప్రతి ఆయనలో ఉన్న ఎంటిటీస్, దేవునిలో ఉన్న డైమెన్షన్స్. ఇందాక మనం చదివిన దాంట్లో కూడా యెషయా గ్రంథం 41, 23, 22, 23 వచనాల్లో కూడా మాతో సాటి చేసుకొనున్నట్లు మేము మాతో అంటున్నారు. అక్కడ కూడా నేను నాతో అనట్లేదు, మాతో అంటున్నారు. అంటే దేవుడు ఈ యొక్క మోడల్, ఆయన ఒక్కడే ఉండి అనేక కార్యములు చేస్తూ ఉన్నాడు. ఈ రోజున ఒక మత సిద్ధాంతం ప్రకారం దేవుడు పిల్లవాడిని ఎలా పుడతాడు అనే ఒక్క సాతాను పెట్టిన తలంపుతో కొన్ని కోట్ల మంది రక్షణ కార్యాన్ని అర్థం చేసుకోలేకపోతాము. అక్కడ పిల్లవాడు పుట్టడం కాదు, వాక్కు అయిన దేవుడు శరీరంను ధరించుకోవటం. దేవుడికి కొడుకు పుట్టడం కాదు, దేవుడు స్త్రీతో కలిసి కొడుకుని కంటం కాదు, వాక్కు అయిన దేవుడు శరీరంను ధరించుకోవటం. అందుకే చాలా స్పష్టంగా ఇది చాలా గ్రేట్ రెవల్యూషన్. వాక్యము శరీరధారి అయి. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి మనం చూస్తున్నప్పుడల్లా బైబిల్లో ఆయన వాక్యము వాక్యము వాక్యము, వాక్కు పరమేశ్వర్, వచన్ పరమేశ్వర్. అంటే ఆయన వాక్కు అయిన దేవుడు, ఆత్మదేవుడు. ఆయన సమస్తమును మానవాళి కొరకు చేస్తున్నటువంటి ఆ కోణాల ద్వారా మనకు ప్రకటితమవుతూ ఉన్నారు. ఇక్కడి వరకు మనం కంక్లూడ్ చేద్దాం. ఇప్పటి వరకు ఉన్న వాటిలో ఏమైనా ప్రశ్నలు లేదంటే ఏమైనా కామెంట్స్ మీరు ఏమన్నా చెప్పాలనుకుంది? ఫ్లోర్ ఇస్ ఓపెన్. ఓకే, ఏమీ లేకపోతే మనం ఈరోజు ఇక్కడికి క్లోజ్ చేసుకుందాం. 5:30 to 7 అయింది. రేపు కాదు, మళ్ళా సోమవారం 6 o'clock ఉంటుంది.
ఈరోజు మరి కంక్లూడ్ చేసే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. బూన్ ప్రేయర్ చేస్తావా? అన్నా చూడ ఉమ్. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం మా పిల్లల గొప్ప తండ్రి, అయ్యా మీ యొక్క అమితమైన కృపకు అయ్యా లెక్కలైన వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా మరి ఉదయకాల ఈ సమయంలో అయ్యా మీరు మాకు అయ్యా బయలుపరచబడడానికి అయ్యా మీరు ఈ భూమి మీదకి మీరు వచ్చిన విధానము, అయ్యా మీరు మమ్మల్ని సృష్టించిన విధానము, మీరు మాతో కలిసి నివసిస్తున్న విధానము, అయ్యా మీరు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రీతిగా మీరు మాకు ఎలాగైతే అయ్యా మా జీవితానికి అయ్యా మీరు ఉపయోగపడుతున్నారో, మా జీవితాన్ని మీరు ఎలా అయితే సృష్టిస్తున్నారో, మా జీవితాన్ని నడిపిస్తున్నారో అయ్యా మరి అమృతం ద్వారా మీరు బయలుపరిచినందుకు అయ్యా మీరు మీ మహోన్నతమైన అయ్యా గుణానికి, అయ్యా మీ యొక్క మంచితనానికి, మీ మహిమకి అయ్యా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అయ్యా మిమ్మల్ని కలిగి మీలాగా జీవించడానికి మాకు హృదయం దయచేయండి తండ్రి. మాలో ఉన్న దుర్గుణాలను నిర్మూలించి మీ సుగుణాలని మా హృదయంలో నాటి అటువంటి జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 ఈరోజు మనం డిస్కస్ చేసింది చాలా వరకు మనకి తెలిసినటువంటి టాపిక్. కాకపోతే ఏంటంటే మనం నెక్స్ట్ టాపిక్కి ఇది ఒక ఫౌండేషన్గా ఉంటుందని ఈరోజు డిస్కస్ చేసాము. సో మండే మనం గ్యాదర్ అవుదాం. అప్పటి వరకు ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ గాడ్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ ప్రైజ్ గాడ్. లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.